వివేక హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా గళమెత్తడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన హత్య సినిమాలో సునీల్ ఆయన తల్లిని క్రూరంగా చిత్రీకరించడంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా 5గురిపై కేసులు నమోదయ్యాయి. సునీల్ ఫిర్యాదు మేరకు హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలపై పులివెందుల పోలీసులు బిఎన్ఎస్, ఐటీ యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. సినిమాలోని సన్నివేశాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన 2 వైసీపీ కార్యకర్తలు అడ్డంగా బుక్కయ్యారు. 39 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో తనను వైసీపీ నాయకులు పట్టించుకోకపోగా ఇబ్బందులు పెట్టినట్లు సునీల్ ఆరోపిస్తున్నాడు. వివేక హత్యకు సంబంధించి ఇటీవల విడుదలైన హత్య సినిమాలో తనను, తల్లిని అవమానించే విధంగా క్రూరంగా సన్నివేశాలు చిత్రీకరించారని 3 రోజుల క్రితం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో తనను, తల్లిని కించపరిచే విధంగా పోస్టులు, ఫోటోలు, వీడియోలు పెట్టి వైరల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ ను మొదటి నిందితుడిగా చేర్చారు. తన నివాసం వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సునీల్ యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని కోరగా ప్రస్తుతం 2 కానిస్టేబుళ్లతో సునీల్ ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. భద్రత కల్పించే అంశంపై రాష్ట్ర స్థాయి పోలీసులు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.